దావుద్ గడు మరో ట్విస్ట్ ఇచ్చాడ్రా. ఏంటి ఆడు మామూలుడు కాదన్నా, ఆడు మంచి ఐటమ్. సిటీలోనే ఆడంత ఎదలేడు. పెద్ద బద్మాష్ గడు, ఆడి గురించి చెప్పు. ఆడు బద్మాష్ గడ నాకు తెలుసురా, కాకపోతే వాడు ఎంచుకున్న లాజిక్ కరెక్ట్ కాదురా. అయినా ఎముకలు నిమ్మకాయలేంటి? మధుని చంపడం అయితే వాడికి మనతో పని లేదు. అలా అని ఊరుకోలేం. చూద్దాం ఈ దయాపతి ఎవడో. పొదరిల్లా ఉందన్ను ఇల్లు బాగుంది. ఇల్లు కాదురా, లోపల మనుషులు బాగుండాలి. ఎవరు కావాలి సార్? ఐశ్వర్యరాయ్ కావాలి. ఊరికే కన్ఫ్యూజ్ చేయకు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఓ ముసలాయన, ఆయన మనవడు ఉంటారు. ఏం చేస్తుంటారు? చాలా చేస్తుంటారండి బాబు. ఇంట్లో ఆడ మనిషి కూడా లేదు. ఇప్పుడు ఆడవసరాలు ఏమంటే మీరు ఎవరు కావాలి? మధు ఉందా? అమ్మాయి గారా? బయటికి వెళ్ళారు, వచ్చే టైం అయింది. కూర్చోండి సార్, తీసుకోండి. మీరు అమ్మాయి గారు స్నేహితుల్లా ఉన్నారు. కొంచెం మీరైనా చెప్పాలండి అయ్యా. ఏంటి? ఈ ఇంట్లో దెయ్యం ఉందయ్యా. నేను ఎంత చెప్పినా అమ్మాయి గారు వినిపించుకోవటం లేదు. దెయ్యమా? మీరు అట్టా తీసి పడేయకండి అయ్యా. రాత్రికి రాత్రే పచ్చని చెట్టు అట్టా మాడిపోతుందయ్యా. ఇదిగో ఈడ పెద్ద పెద్ద మంటలు. ఆంజనేయ స్వామి దండకం జరిగితే గానీ ఆగలేదండి అయ్యా. నేను చెప్తే వింటలేదు. కొంచెం మీరైనా చెప్పండి అయ్యా. అయ్యయ్యో, మాటల్లో పడి టీ తాగటం మర్చిపోయాను. కొంచెం తెస్తాను. ఇప్పుడేవద్దు. మనం అనుకున్నంత సింపుల్ కాదురా మధు వ్యవహారం. రై, మనం ఇప్పుడు దాకా లైట్ తీసుకున్నాం. చాలా పెద్ద కథ నడుస్తుంది. ఆ దావుద్ గడు మనల్ని అపాయింట్ చేసి ఇన్ఫర్మేషన్ కావాలంటాడు. సరే, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకో, వాడేం చేస్తాడు? అసలు ఇదంతా వాడికి ఎందుకు? అరే నీ యబ్బా, నిన్ను నమ్మి సంఖ్య నాకినా చెప్పానా కొడుక? రై, నమ్మి సంసారం చేయొచ్చు, దందా చేయొద్దు. నేనే దిగుతా. ఆని సంగతి, పూరి సంగతి నేనే చూస్తా. కరెక్టేనా? ఆ మధుని చంపడానికి రౌడీలు రావడం ఏంటి? ఆ ఇంట్లో నిమ్మకాయలు తాయిత్తులు దొరకడం ఏంటి? అన్నా, ఇది ఖచ్చితంగా చేతబడిలాగానే ఉందన్నా. రై, చేతబడి నిమ్మకాయలు కాదురా. అసలు ఇదంతా ఎవడు చేస్తున్నాడు? స్వామి, నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు, కానీ దాని సాగు కళ్ళారా చూడాలి. అది చూసేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. దాని చుట్టూ ఇంత జరుగుతున్నా అదేంట్రా క్యాజువల్గా తీసుకుంటుంది? ఇంతగా అది ఎక్కడుంది? దీని వెనక చాలా మలుపులున్నాయిరా, ఊహకు కూడా అందనంతా. ఎక్కడో మెలిక అడ్డం పడింది. గడియ చూసి కపాల చండీ యాగం మొదలు పెడతాను. దయాలు పడతాం, కరువు దయాలు పడతాం, కొరువు దయాలు పడతాం, కర్మ దయాలు పడతాం, వర్మ దయాలు పడతాం, చౌకగా పడతాం. ఆగండి బాబు, ఆగండి. దెయ్యాల్లో ఇన్ని రకాలు ఉంటాయండి? నీకు దెయ్యాల్లో రకాలుగా ఉన్నా దెయ్యాన్ని పట్టుకునేది పట్టుకోవడం అయితే కుదరా మూర్ఖ. ఓమో, ఇన్ని రకాలు ఉన్నాయా? తేడా రకాలు కూడా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? నీలా ఉంటాయి.
బాబు ఈ ఇంట్లో దెయ్యం ఉంది బాబు. అది చెప్పాల్సింది మేవురా మూర్ఖుడా. మేము వెళ్ళి చూసొచ్చేదాము. అలాగన్నా అదే నువ్వు మీరెక్కడికి? పని చూడు. దేలాట ఆడుకుందాం దా. మధు మధు లైట్స్ ఆన్. మధు లైట్స్ ఆన్. రేయ్ రేయ్ మధు రేయ్. ఛా. అసలేంటిదంతా? ఏం జరుగుతోంది? అదే ప్రశ్న నేను నిన్ను అడగాలి. అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీ ఊహ కూడా అందదు. నీ చుట్టూ ఒక ఇల్యూజన్ క్రియేట్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే మాయని క్రియేట్ చేశారు. రౌడీలు నీ మీద అటాక్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, నీ వెనక ఏదో పెద్ద కథ ఉందని. అక్కడి నుంచే నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఆర్సానిక్ పాయిజన్ మిక్స్డ్ విత్ హెబ్సైడ్స్. పెద్ద మర్రి చెట్టు కూడా కొన్ని గంటల్లోనే వాడిపోతుంది. నైట్రోగ్లిజరిన్ బ్లాస్టింగ్ మెటీరియల్. ఇవన్నీ నా చుట్టూ క్రియేట్ చేశారంటావా? ఎవరు? నేను అదే ఆలోచిస్తున్నాను, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని. నేను నా కళ్ళతో చూసి. నువ్వు చూసినవన్నీ నిజం కానక్కర్లేదు. నీ కళ్ళ ముందు ఉండి ఉండనట్టు ట్రాప్ చేశారు. కాంతి రిఫ్లెక్ట్ అయి మన కంటికి చేరినప్పుడు మాత్రమే మనం ఎదుట ఉన్న వాటిని చూడగలం. లైట్ రిఫ్లెక్షన్ నీ కంటికి చేరనప్పుడు నీ ఎదుట ఉన్న వాటిని కూడా నువ్వు చూడలేవు. అలా నీ చుట్టూ అడ్వాన్స్డ్ ఇల్యూజన్ టెక్నాలజీ లైట్ను ఉపయోగించి నీ ఎదుట ఉన్న వాటిని కూడా నువ్వు చూడలేకుండా చేశారు. బట్ ఫిజికల్ గా నా గొంతు పట్టుకుని చంపబోయింది నా కళ్ళెదురుగా వికృత రూపం లేదు. అది నిజమే అయి ఉంటుంది. అబద్ధం నిజం కన్నా బలమైంది. నీ చుట్టూ ఒక మాయా వాతావరణాన్ని సృష్టించారు. అదే నిజం అనుకుని నువ్వు మరో ప్రపంచాన్ని సృష్టించుకున్నావు. దానికి తోడు కొద్దిగా కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ కొద్దిగా ఎక్కువైతే చాలు, మనిషి భ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. మ్యాజిక్ మిర్రర్ పైకి చూస్తే మామూలు టేబుల్ లాగానే ఉంటుంది. దాని మధ్యలో ఉన్న అద్దం వలన వెనకున్న గ్యాప్ నీకు కనిపించదు. మ్యాజిక్ చేసేవాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వైర్లెస్ సౌండ్ స్పీకర్స్, మ్యాజిక్ ఆఫ్ సౌండ్ అండ్ లైట్. ట్రూ, బట్ ఇన్క్రెడిబుల్. అస్సలు నమ్మలేకపోతున్నాను. నీలో భ్రమ అనే పెద్ద భూతాన్ని క్రియేట్ చేసి భయపెట్టారు. ఎవరు? ఎందుకు చేస్తున్నారు? అదే నాకు కావాలి. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, అది నాకు కరెక్ట్గా తెలియాలి. నా బ్యాక్గ్రౌండ్ అంటే నేనేం చెప్పాలి? ఆమె కామన్ గర్ల్. హే, నీకింత జరిగినా నాకేం అర్థం కావట్లేదని పిచ్చిదానిలా మాట్లాడుకో. నేను నిన్ను ఎందుకు ఫాలో అవుతున్నాను తెలుసా? దావుద్,
ఓల్డ్ సిటీలో స్మగ్లింగ్ చేస్తుంటాడు. నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇమ్మన్నాడు. నువ్వు కామన్ గర్ల్ అయితే వీళ్ళంతా నిన్ను ఎందుకంటే చేస్తున్నారు? నా గురించి ఏం చెప్పంటావు? మా 4 ఫాదర్స్ కింగ్స్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను ఒక కామన్ గర్ల్. నీకేమైనా పిచ్చా? మధు, బీ సీరియస్. హే వెయిట్. నా పేరు రామకృష్ణ, హిస్టరీ ప్రొఫెసర్ని. మీ వంశ గురించి ఒక పుస్తకం రాస్తున్నాను. దానికోసం కొన్ని వివరాలు కావాలి. ఎస్, నాకు ఫంక్షన్లో ఒక అతను కలిశాడు. మీ ఫ్యామిలీ మీద బుక్ రాస్తున్నాను, నీ ఇంటర్వ్యూ కావాలి అని అడిగాడు. అతను ఎక్కడ ఉంటాడో తెలుసా? వెయిట్ 1 minute.